రాష్ట్రంలో చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయని టీడీపీ అధికారంలోకి వచ్చి ఇప్పటికే 2 ఏళ్లు అయిపోయిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని టీడీపీ అవినీతి పాలనపై ప్రతి ఇంట్లోనూ చర్చ జరుగుతోందని ఆయన తెలిపారు. గత వైఎస్ఆర్సీపీ పాలనతో ప్రజలు పోల్చి చూస్తూ చర్చించుకుంటున్నారని వివరించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో రంపచోడవరం నియోజకవర్గ నాయకులు, సీనియర్ కార్యకర్తలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో ఎప్పుడూ లేని విధంగా మంచి పాలన ఇవ్వగలిగామని గుర్తు చేశారు. చూస్తా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి 2 ఏళ్ళు అయిపోయింది. ఈ 2 ఏళ్లలో జరిగిన పాలన ఒకసారి ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశంగానే మారింది. ఇంతకుముందు జగన్ను చూసాము, 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనను చూసాము. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పాలన కూడా ఈ 2 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాము. తేడా ఏమిటి అన్నది ఈరోజు ప్రతి ఇంట్లో కూడా నిజంగానే చర్చనీయాంశంగానే జరిగింది. ఈరోజు కూడా నేను చెప్తా ఉన్నా, మన 5 సంవత్సరాల పాలనలో గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా, ఎప్పుడూ కూడా చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా పాలన అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మనం అందించగలిగినాము అని గర్వంగా కూడా చెప్పగలుగుతాం. మేనిఫెస్టో అని చెప్తూ దీంట్లో ప్రజలకు ఇది చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అని చెప్పి ఎన్నికలప్పుడు మాట చెప్పిన తర్వాత మనము రానంత వరకు ఎన్నికల మేనిఫెస్టో ఎప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో పడేసేవాళ్ళు. అట్లాంటిది మొట్టమొదటిసారిగా ఎన్నికలప్పుడు మేనిఫెస్టో అంటూ ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడాలని, ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీత గాను, ఒక బైబిల్ గాను, ఒక ఖురాన్ గాను భావించి ఇంప్లిమెంట్ చేసి 99% హామీలను అమలు చేసిన పార్టీ ఏదైనా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీనే అని చెప్పి గర్వంగా కూడా చెప్పగలుగుతాం. మేనిఫెస్టో అన్నది ఆ మాదిరిగా క్రమం తప్పకుండా బడ్జెట్ సమావేశాలు పెట్టేటప్పుడే ఏ పథకం ఏ నెలలో ఇస్తాము అని చెప్పి కూడా క్రమం తప్పకుండా మళ్ళీ అది అమలు చేసిన పార్టీ కూడా ఎక్కడైనా దేశంలో ఉంది అని అంటే అది కూడా ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే.